డాక్టర్ గారు, నా వయసు 25 సంవత్సరాలు. వారం రోజుల క్రితం చిన్న యాక్సిడెంట్లో ముందర 2 పళ్ళు ఊడిపోయాయి. ఇప్పుడు నేను ఎలాంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 25 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. చిన్న యాక్సిడెంట్లో ముందర 2 పళ్ళు ఊడిపోయాయని చెప్తున్నారు. ఎలాంటి చికిత్స తీసుకోవాలి అని అడుగుతున్నారు. యూజువల్గా మీరు ఇప్పుడు ఇలా ముందు పళ్ళు యాక్సిడెంట్లో ఊడిపోయినప్పుడు ఆ పళ్ళు అనేవి కంప్లీట్గా ఊడిపోయినాయా అంటే పంటికి సంబంధించి పంటికి బయట పార్ట్ క్రౌన్ అంటారు, లోన ఉండేది రూట్ పార్ట్ ఉంటుంది. ఈ రూట్ పార్ట్ ఎముకకి అతుక్కుపోయి ఉంటుంది. దాంతో పన్ను నోట్లో నిలబడటం జరుగుతూ ఉంటుంది. మీకు యాక్సిడెంట్ జరిగినప్పుడు పన్ను ఊడిపోయింది అంటే కంప్లీట్గా రూట్తో సహా కంప్లీట్గా ఊడి కింద పడిపోయిందా, అలా కాకుండా ఒక్కొక్కసారి ఈ రూట్ వరకు కూడా పన్ను ఇరిగిపోయి పడిపోయి ఉండొచ్చు. సో అది కంప్లీట్గా ఊడిపోయిందా లేకపోతే ఇరిగిపోయి ఊడిపోయిందా అనేది ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఎక్కడైతే దెబ్బ తగిలి పళ్ళు ఊడిపోయినాయి అన్నారో ఆ ఏరియాని మీరు దంత వైద్యుడికి చూపిస్తే ముందుగా దానికి ఒక ఎక్స్రే తీయటం, రేడియోగ్రాఫ్ తీయటం జరుగుతుంది. అలా ఎక్స్రే తీసి చూసిన తర్వాత పళ్ళు మొక్కలు ఏమైనా ఉంటే రూట్స్ సంబంధించినవి ఆ మొక్కల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఆ పళ్ళ మొక్కలన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఆ పళ్ళు ఊడిపోయిన స్థానంలో శాశ్వతంగా దంతాలు రీప్లేస్ చేయటం అంటే పెట్టించుకోవటం చేయాలి. సో ఇలా దంతాలు పెట్టించుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతిలో తీసి పెట్టుకునే పళ్ళు పెడతా ఉంటారు. ఆ పళ్ళు ఎవ్రీడే ప్రతిరోజు మీరు తీసుకొని కడుక్కొని మళ్ళీ పెట్టుకుంటూ ఉండొచ్చు. కానీ మీది 25 సంవత్సరాల వయసు, చిన్న వయసు కాబట్టి మీరు ఏదైనా శాశ్వత దంతాల కోసం ప్లాన్ చేసుకోవటమే మంచిది. సో ఈ శాశ్వత దంతాల్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కనుక ఫిక్స్డ్ బ్రిడ్జ్ అంటారు. మీకు ఏదైతే పళ్ళు ఊడిపోయినాయో ఆ పళ్ళని రీప్లేస్ చేయటం కోసం దాని పక్కన ఉన్న పళ్ళు 2 పక్కల అంటే కుడి పక్కన ఎడం పక్కన ఉన్న దంతాలు పళ్ళ సపోర్ట్ తీసుకొని దాని మీద ఈ పర్మనెంట్గా ఉండే పోయిన స్థానంలో పర్మనెంట్ పళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో మీకు పక్కనున్న పళ్ళని రెండింటిని కూడా కొంచెం చిన్న సైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని మీద ఉన్న ఎనామెల్ థిక్నెస్ అంతా రెడ్యూస్ చేసేసి మినియేచరైజ్ చేసిన తర్వాత దాని నుంచి ఆ పళ్ళ సైజ్ తీసుకొని ఆ పళ్ళ మీద ప్రాసెసింగ్ చేసి దాని మీద పళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పద్ధతిలో మీకు పక్క పళ్ళకి ఈ పళ్ళు అటాచ్ అయ్యి వస్తూ ఉంటాయి. చూడటానికి మాత్రం సపరేట్గా న్యాచురల్గా ఉన్నట్టే కనపడుతూ ఉంటాయి. సో దీని మీద పడ్డ లోడు పక్క పళ్ళకు డిస్ట్రిబ్యూట్ అవ్వటం మూలంగా ఆ పళ్ళ బలంతో ఈ పోయిన స్థానంలో రీప్లేస్ చేసిన టీత్ శాశ్వతంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. దీనిలో కూడా రకరకాల మెటీరియల్స్ ఉంటూ ఉంటాయి. మెటల్ సెరమిక్ బ్రిడ్జెస్ అని, జెర్కోనియం బ్రిడ్జెస్ అని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బ్రిడ్జెస్లో జెర్కోనియం బ్రిడ్జెస్ చాలా కంపాటబుల్గా ఉంటాయి. చూడటానికి కూడా అందంగా లైఫ్ లైక్ అపియరెన్స్తో కనపడుతూ ఉంటాయి. సో అలాంటి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. అవి కూడా శాశ్వతంగా ఉంటే బ్రషింగ్ అంతా నార్మల్లే, తినడం కూడా నార్మల్గానే చేయొచ్చు. ఇలాంటి కాని పద్ధతిలో మీకు పక్క పళ్ళని టచ్ చేయడం ఇష్టం లేదు, వాటిని మినియేచరైజ్ చేయడం ఇష్టం లేదు అనుకున్న పరిస్థితుల్లో దానికి శాశ్వతంగా దంతాలు పెట్టించుకోవాలి అనుకుంటే ఎక్కడైతే మీకు పళ్ళు ఊడిపోయినాయో ఆ ఊడిపోయిన స్థానంలో శాశ్వతంగా ఉండే ఇంప్లాంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రొసీజర్స్లో ముందుగా మీకు డెంటల్ ఇంప్లాంట్ని బోన్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సర్జికల్గా ఎక్కడైతే పన్ను కొమ్ము పార్ట్ ఉందో, పంటికి 2 పార్ట్లు ఉంటాయి కదా, ముందున్న క్రౌన్ పార్ట్, లోపల ఉన్న రూట్ పార్ట్, ముందుగా ఈ రూట్ పార్ట్ని బోన్ లోపలికి ఇన్సర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సర్జికల్గా ప్లేస్ చేస్తారు. అలా రూట్ పార్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఈ ఇంప్లాంట్ కొద్దిగా సమయం కావాలి. ఎందుకంటే అది బోన్కి అతుక్కుపోవటానికి. ఒకసారి బోన్కి అది కంప్లీట్గా ఫ్యూజ్ అయిపోయిన తర్వాత దాని మీద ఒక కనెక్టర్ సహాయంతో అబాట్మెంట్ని పెట్టి దానికి మీకు శాశ్వతంగా ఉండే పంటిని పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా 2 పళ్ళు ఊడిపోయి ఉంటే కనుక 2 పళ్ళ స్థానాల్లో 2 ఇంప్లాంట్స్ పెట్టి శాశ్వతంగా ఉండే పర్మనెంట్ పళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా చూడటానికి పళ్ళు చాలా న్యాచురల్గా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్ బ్రిడ్జెస్ లాగా కానీ లేకపోతే ఇంప్లాంట్స్ ద్వారా కానీ శాశ్వతంగా రీప్లేస్ చేయించుకోవచ్చు. తాత్కాలికంగా కావాలి అంటే కనుక ఈ తీసి పెట్టుకునే పళ్ళు కానీ లేకపోతే కొన్ని రెజిన్ బ్రిడ్జెస్ అని ఉంటాయి. పక్క పళ్ళని ఎక్కువ ప్రిపరేషన్ చేయకుండా చేయటం జరుగుతూ ఉంటుంది. కానీ అవి చాలా తాత్కాలికంగా ఉంటాయి, కొంతకాలం వరకు వాడుకోవచ్చు. అలా కాకుండా శాశ్వతంగా పెట్టుకోవాలి అనుకుంటే డెంటల్ ఇంప్లాంట్స్ కానీ ఫిక్స్డ్ బ్రిడ్జెస్ కానీ చేయటం జరుగుతూ ఉంటుంది.